అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము. ఇది కాశ్మీర్ ట్రిప్లో ఇంకా లాస్ట్ వీడియో. ఇంకా ఈ తర్వాత నుంచి వీడియోస్ అన్నీ మన రెగ్యులర్ రొటీన్కి వచ్చేస్తామన్నమాట. ఇంకా వీడియోలన్నీ అయిపోయినాయి. ఈ వీడియోలో అయితే 4th డే 5th డే రెండు కలిపే ఉంటాయి. ఈ వీడియోలో ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంకా మనం షికారా రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. ఇంక ఇదండి, హౌస్ బోటింగ్ అయితే వచ్చేసాము. మేము ఉండేది దాల్ లేక్లో కాదు, నైని లేక్లో ఉంటుంది కదా, అక్కడ ఉంటున్నాం అనమాట. ఇక్కడ ఈ బోట్లు ఏంటంటే ఒడ్డునే ఉంటాయండి. ఈ బోట్లు మధ్యలో ఉండవు, నీటి మధ్యలో అలా ఉండవు. ఇవి కూడా కదలవు, ఒడ్డునే ఫిక్స్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. జస్ట్ మనకు ఒక ఎక్స్పీరియన్స్, బోట్లో మనం ఒక నైట్ స్టే చేసామని, అంతే తప్ప ఏమీ ఉండదు. మనం షికారాకి వెళ్ళాలనుకుంటే చిన్న బోటు వస్తుంది అనమాట. ఆ బోట్లో కూర్చొని మనం దాల్ లేక్ మొత్తం షికారా చేసుకొని రావచ్చు. కాకపోతే పిల్లలు అయితే భయపడ్డారు, ఎందుకంటే మేము దాల్ లేక్కి వచ్చేటప్పటికే వర్షం స్టార్ట్ అయ్యిందనమాట. ఇక్కడ 2 days వర్షాలు పడతాయని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్పారు, అంటే న్యూస్లో వాళ్ళు చూస్తారు కదా, అలా అనమాట. మేము ఇంకా ఎప్పుడైతే ఈ షికారాకి స్టార్ట్ అయ్యామో ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా పిల్లలు అయితే భయపడిపోయారు అనమాట. ఇంకా వర్షంతో పడవలో వద్దు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి గోవా ఎక్స్పీరియన్స్ ఇంకా పోలేదు. వాళ్ళకి ఎప్పుడు వర్షం వచ్చినా బోట్ ఎక్కినా ఇక గోవా ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోయేలా లేరనమాట వీళ్ళు. ఇంకా అదే గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలుపెట్టేసింది పాప. ఇక ఎందుకులే వీళ్ళని ఏడిపించడం అని చెప్పేసి ఇంకైతే బోట్లోనే ఉండిపోయాము. ఇంకా ఇదనమాట, మీకు అందరికీ చూపించేస్తున్నారనమాట పిల్లలు. ఇది మా రూమ్ అని చెప్పేసి. ఇందులో ఈ బోట్లో ఏంటంటే 3 families ఉండొచ్చు. చివర మా దీది వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఉంటున్నారు. ఫస్ట్లో మేము ఉంటున్నాం, మధ్యని ఇంకొక ఫ్యామిలీ వస్తుంది అనమాట, మధ్యలో వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ బోట్లో అయితే 3 families స్టే చేయడానికి అయితే అవైలబిలిటీ అనమాట. కాకపోతే నాకు ఇది అంతగా ఏం నచ్చలేదు. అంటే ఈ రూమ్ అలా అని కాదు నేను చెప్పింది. రూమ్ అయితే మాత్రం చాలా బాగుందండి. బోట్ అయితే మాత్రం మేమున్నదైతే అనార్కలి హౌస్ బోట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తున్నాను కదా, ఇంటీరియర్ని, బెడ్స్ అని, ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకు నచ్చలేదు అన్న విషయం ఏంటంటే, ఇది బోట్ ఏంటంటే కదలదనమాట, ఒక ఫిక్స్ అయిపోయి ఒక ప్లేస్లో ఉండిపోద్ది అనమాట. ఆ విషయం నాకు నచ్చలేదు. అంటే ఆల్రెడీ దీనికన్నా మంచి ఎక్స్పీరియన్స్ మేము కేరళలో చేసాము, అల్పి హౌస్ బోటింగ్. అది చేసిన తర్వాత ఇది అస్సలు జీరో అని చెప్పాలి. అది చేసిన తర్వాత ఇది మనకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ అది చేయకపోతే ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం పర్వాలేదు, బెటర్ అని అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ నేను అక్కడ కేరళలో అది చేశాను కదా, అందువల్ల ఇది జీరో అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే మొత్తం బోట్లోనే మనం షికారా చేస్తాం అనమాట, ఇలాంటి పెద్ద పెద్ద బోట్లోనే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పెద్ద బోట్లు ఇలాగే ఫిక్స్గా ఉండిపోతాయి, చిన్న దాంట్లో మనకి షికారాని తీసుకొని వెళ్తారనమాట. ఇంకా చూపించాను కదా హౌస్ బోట్ మొత్తం ఎలా ఉందో, బాగా సూపర్ ఉందండి. ఇంటీరియర్ మొత్తం చాలా బాగా డెకోర్ చేశారు, అదైతే నచ్చింది. కాకపోతే ఇది కదలలేదు అన్నదే నాకు నచ్చలేదు. ఇదండి, ఇది హాల్, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ చూపించాను కదా. ఇంక ఇలా ఉంటుందన్నమాట. బయట వ్యూ అయితే చాలా బాగుంది, ఎందుకంటే చెప్పాను కదా వర్షం పడుతుందని. వర్షం పడడం వల్ల కొంచెం మబ్బులు, అప్పటికి చల్లబడిపోయింది మొత్తం అంతాను. ఆ వర్షం వల్లే పిల్లలు సపోర్ట్ చేయలేదు షికారా రైడ్ చేయడానికి, అదొకటి ఉండిపోయిందనమాట. ఇంకా మనకి ఇందులో ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే, ఇందులో ఆల్రెడీ ఒక ఆయన ఉంటారు మనల్ని రిసీవ్ చేసుకోవటానికి. ఆయనే మనకి ఏం తినాలన్నా అవన్నీ ఆయన తీసుకుంటారనమాట. ఫస్ట్ మెనూ తీసుకుంటారు, నైట్కి ఏం తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు అని చెప్పేసి. స్నాక్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఈ 3 అయితే అవైలబిలిటీ ఉంటాయన్నమాట. నేను ఇందులోకి వెళ్ళింది 4 o'clockకి, ఆ స్నాక్ టైము. కాకపోతే ఈ స్నాక్ మ్యాగీ ఇస్తానన్నారు, మాకు మ్యాగీ వద్దని చెప్పేసి దండం పెట్టేశాము. ఇంకా కొంచెం వర్షం పడుతుంది కదా, వేడివేడిగా కావా అయితే తెప్పించుకున్నాము. అప్పుడు కొంచెం కావా తాగేసి ఇంకా మళ్ళీ ముచ్చట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాము. ఎందుకంటే ఇంకా అందులో చేసేది ఏముంది, ఏం లేదు. అప్పటికి కొంచెం అప్సెట్ అయిపోయాము, ఎందుకంటే వర్షం పడడం వల్ల పిల్లలైతే షికారా రైడ్ వద్దని చెప్పేశారు. ఇంకొకటి, ఈ బోట్ కదలదు, అందులోనే అలాగే ఉంటుంది ఫిక్స్గా అన్న విషయం కూడా లోపలికి వెళ్ళాకే మాకు తెలిసింది. ఇంక అప్పటితో అయితే హుషారంతా ఆగిపోయింది. ఇంకా ప్రశాంతంగా అందరం కూర్చొని కబుర్లు పెట్టుకున్నాం అనమాట. ఇంకా మన దగ్గర నుంచి డిన్నర్ మెనూ అంతా తీసుకున్నారు కదా, టైంకి అయితే తెచ్చేస్తారు. మేము చెప్పిన మెనూ ఏంటంటే దాల్, రైస్, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ,
రోటీ అంతే అండి. వాళ్ళు చెప్పింది 2 కర్రీస్ ఇస్తాము, రైస్ దాల్ అని చెప్పారు. మనం సెలెక్ట్ చేసుకొని ఏ రైస్ కావాలని ఏ కర్రీ కావాలంటే అది మనం చెప్తే వాళ్ళు మన రైట్ టైంకి పెట్టేస్తారనమాట. ఇంకా మా డిన్నర్ అయితే వచ్చేసింది. ఇంకా డిన్నర్ అయితే తినేసి ప్రశాంతంగా రాత్రికి అయితే పడుకోవడమే. ఎందుకంటే ఇంకా బోట్లో మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూడండి ఇంకా వర్షం పడుతూనే ఉంది ఆ ముందు రోజు నుంచి కూడాను. మేము ఉదయం లేచేసరికి ఈయన చక్కగా ఫిషింగ్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే ఫిషింగ్ ఎలా చేస్తున్నారో చూద్దామమ్మా అని చెప్పేసి ఉన్నారనమాట. చాలాసేపే కూర్చున్నారండి పాపం. ఆయన అయితే లిటరల్లీ 1 అవర్ కన్నా పైనే కూర్చున్నారు. అప్పటికి ఒక్క ఫిష్ వచ్చింది. నేనైతే ఒకటే కోరుకునేదాన్ని, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు ఒక్క ఫిష్ వస్తే బాగుండు, ఒక్క ఫిష్ వస్తే బాగుండు, పిల్లలు చూస్తారు అంటే. వాళ్ళకి ఎప్పుడు చూడలేదు ఈ ఫిషింగ్ అట్టి చేయడం. అందువల్ల అమ్మ ఒక్క చేప చూడాలి, ఎలా పడతారా అని చెప్పేసి గోల్ గోల్ చేశారనమాట. ఆఖరికి అయితే ఒక ఫిష్ అయితే వచ్చింది. ఆయన కూడా చూపిస్తున్నాడు అనమాట పిల్లలకి, చూడండి అని చెప్పేసి. చాలాసేపు కూర్చున్నారండి, ఎంత ఓపికో ఆయనకి. అంతసేపు కూర్చుంటే ఒక ఫిష్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత మేమైతే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బోట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. బాదం వ్యారీ అని చెప్పేసి కొంచెం ఈ హౌస్ బోట్కి దగ్గరగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, వర్షం అయితే కంటిన్యూస్గా ఉందన్నమాట. వర్షం అయితే తగ్గలేదు. కానీ ఇది ప్లేస్ అయితే చూసేద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చాము. ఎంట్రన్స్లో అయితే ఇలా పువ్వులతో అయితే వెల్కమ్ అనమాట. ఇక్కడ కూడా పువ్వులు చూడండి, ఇవన్నీ గులాబీలు. ఇప్పుడిప్పుడే మొగ్గలు రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకొక విషయం చెప్పనా, ఈ రెడ్ పువ్వులు ఉన్నది కదా, అదే యాపిల్ ట్రీ అట. నిజంగా ఇంత పువ్వులతో చూడడం కాశ్మీర్లో ఇదే అనమాట. అంత ముందు వరకు చూసాం కానీ దానికి పూత లేదు. దానిలో చూసారా అసలు ఆకుల కన్నా పూతే ఎక్కువ ఉంది. యాపిల్ అన్ని పూస్తాయేమో, సీజన్లో వెళ్తే బాగుండు అనిపించింది. ఇంకా ఇలా మొత్తం అంతా ఇలా కొన్ని అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది మొత్తం బాదం చెట్లు అండి. కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ వేసారు తప్ప మిగతాదంతా బాదం చెట్లే. బాదం చెట్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. చూసారా గొండ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ బాదం చెట్లు. బాలే ఉంది క్లైమేట్ అయితే మాత్రం. వర్షం, తెల్లగా పువ్వులు, మొత్తం గ్రీనరీ, క్లైమేట్ సూపర్ ఉందన్నమాట. కాసేపు ఎక్కువసేపు ఉండలేదులేండి, ఎందుకంటే ఇంకా వాన పడుతూ ఉంది కదా. అది కాక చలి కూడా ఉంటుంది అక్కడ. ఇంకా వర్షంలో తడిస్తే లాస్ట్ డే మళ్ళీ ఏ జలుబులు అవి వస్తాయని చెప్పేసి ఇంకా వెంటనే మళ్ళీ అది చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ తోట కూడా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ బ్యాట్లు రెడీ చేసే ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. నిజంగా ఎన్ని బ్యాట్లు అండి, ఇంతమంది మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయంట. ఇది చూసారు కదా, ఇవన్నీ బ్యాట్లు ఎలా రెడీ చేయాలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వీళ్ళు. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర రెడీ అవుతుందంట, అంతా మళ్ళీ కలిపేస్తారు. ఇక్కడే బ్యాట్లు ఎక్కువగా రెడీ అవుతాయంట. ఐపీఎల్కి కూడా ఇక్కడి నుంచే వెళ్తాయంట. ఇంకా అన్నీ చెప్పారు. ఇక్కడ ఒకసారి అయితే చూసుకున్నాము. ఇక్కడ చూసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ముందుకు కదలట్లేదు. మాకు ఒక బ్యాట్లు కొనండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి వాళ్ళకి చెరొక బట్ట కొనేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి ఏంటంటే ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళలేదండి చూడటానికి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు ఎక్స్పీరియన్స్ చేసాం కదా, మన ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి జమ్మూ రూట్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ముందు వీడియోలో కూడా చెప్పాను. చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి. ఇంకా వర్షం పడుతున్నప్పుడు వద్దు, ఇంకా రిస్క్ ఎందుకు నైట్ జర్నీ అని చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ ఈ 2 చూసుకొని, ఈ 2 కూడా దారి మధ్యలోనండి. అసలు టైం వేస్ట్ ఏం అవ్వలేదు. వర్షం వల్ల మేము ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. ఇంకా అలా చూసేసుకొని వెంటనే కార్ ఎక్కేసాము. మళ్ళీ మేము ఎలా లేదైనా సరే చీకటి అవ్వకుండానే జమ్మూ వెళ్ళిపోవాలన్న టార్గెట్ అనమాట. ఎందుకంటే రోడ్డు అయితే చాలా భయం వేస్తుందండి. ఇంకా అలాంటి రోడ్లు నైట్ టైం అంటే ఫస్ట్ మనకు తెలియక వెళ్ళాము, తెలిసి మళ్ళీ వెళ్ళలేము కదా, అదనమాట. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. మొత్తం చాలా వర్షం పడింది. ఇంకా అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక దగ్గర అయితే లంచ్ అయితే ఆయామన్నమాట. లంచ్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి జమ్మూకి వెళ్ళేసరికి మాకు ఈవినింగ్ 6 అయ్యింది. ఇంకా 6కి అక్కడే కొంచెం స్టే చేసాము నైట్కి. మాకు మార్నింగ్ ట్రైన్ అనమాట, మార్నింగ్ 7 o'clock ట్రైన్. అందుకని చెప్పేసి నైట్ ఇంకా అక్కడే స్టే చేసాము. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంత వర్షం ఉందో శ్రీనగర్లో, జమ్మూలో అస్సలు వర్షం లేదు. అందుకని చెప్పేసి నైట్ వాక్ అలా చేసుకుంటూ వెళ్ళి ఐస్ క్రీములు తిన్నాం అనమాట మేమందరం కలిసి. చాలా ఎంజాయ్ చేసాము కాశ్మీర్ ట్రిప్లో. కాశ్మీర్ సిరీస్ మొత్తం నా ఛానల్లో అయితే ఉందండి. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మొత్తం ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత నా ఫేస్ చూసారా, పరిస్థితి ఇదనమాట. అసలు చాలా ఘోరంగా పాడైపోయింది.
మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.